హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. వెదర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫాగ్ అయితే ఫుల్గా ఉంది. ఇప్పుడు టైం అయితే 8:30 అయితే అవుతుంది, అయినా కూడా అదే రకంగా ఉంది. జస్ట్ సన్ ఇప్పుడే అట్లా వచ్చాడు, విజిబిలిటీ కొంచెం వస్తుంది. లేకుంటే మరి ఇందాక దాకా అయితే జస్ట్ ఆ కారుకి ఇక్కడికి ఎంత దూరం ఉందో అంత దూరంలో కూడా అసలుకి రూట్ కనపడినంత ఫాగ్ అయితే ఉన్నిందనమాట. ఏంద్రనైనా జనవరి అయిపోతున్నా కూడా మంచు అనేది తగ్గడంలా రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉంది. అది పండగ నుంచే ఈ ఫాగ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం కొత్త టీవీ అయితే ఒకటి తీసుకున్నాం. దాన్ని అన్బాక్స్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. అది ఏ టీవీ కొన్నాను, దాని స్పెషాలిటీ ఏంది, అది ఆండ్రాయిడా, వెబ్ఓఎసా, లేకపోతే దాని ఫీచర్స్ ఏంది, ఇంకా దాంట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఎవరైనా బండి నడుపుతున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే హెల్మెట్ వాడండి. హెల్మెట్ అనేది మనల్ని సేవ్ చేయడానికే మనం వాడాల్సింది. ఏంటంటే హెల్మెట్ వాడితే మనకే మంచిది. ఇన్ కేస్ ఆ హెల్మెట్ కాస్ట్ మ్యాక్సిమం 2000 ఉంటుందేమో, అది మనకి ప్రొడక్షన్ అనేది చాలా వరకు ఇస్తుంది. దయచేసి హెల్మెట్ వాడండి. టౌన్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ హెల్మెట్ అనేది దయచేసి వాడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు మనం పర్చేజ్ చేసిన టీవీ అయితే బీపీఎల్ అయితే తీసుకున్నాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. ఎందుకంటే ఇది క్యూఎల్ఈడి టీవీ 43 ఇంచెస్ అయితే మనం తీసుకున్నాము. దీంట్లో ఇన్బిల్ట్గా అయితే ఇది స్మార్ట్ టీవీ కాబట్టి దీంట్లో యాప్స్ అయితే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అయితే ఇన్బిల్ట్ అయితే వచ్చేస్తున్నాయి. ఇదైతే 4K అనమాట. ఇది 4K ఫుల్ హెచ్డి వస్తుంది. దాంతోపాటు మనకి ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే వెబ్ఓఎస్ తోటి అయితే వస్తుంది. వెబ్ఓఎస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, దాదాపు ఎల్జీ వాళ్ళు అయితే దీన్ని వాడేదనమాట. వాళ్ళైతే దీనికి సపోర్ట్ ఇస్తున్నారు, అందుకని నేను తీసుకున్నాను. ప్రజెంట్ అయితే మన సర్వీస్ చేసే ఆయన కూడా అంటే ఇన్స్టాలేషన్ చేయడానికి మనమైతే చేయకూడదు. వాళ్ళు వచ్చి ఓపెన్ చేసిన దాకా మనం కొన్న తర్వాత ఓపెన్ చేయకూడదు అనమాట. ఏంటంటే వారంటీ ఇష్యూస్ అయితే వస్తాయి. అందుకని చెప్పి మనం టీవీ కొన్న తర్వాత ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే బ్రో వచ్చాడు, దాన్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసి చూపిస్తాడు. ఒకసారి అయితే మీకైతే టీవీ చూపిస్తా, చూడండి. మనకైతే టీవీ వాళ్ళే ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్ కేసు కానీ మనం కానీ ముందుగా ఓపెన్ చేసామంటే మనకైతే వారంటీ క్లెయిమ్ కాదు. ఎనీ డ్యామేజ్ కానీ ఏమన్నా ఫాల్ట్ ఉంటే కానీ టీవీలో ప్యానల్లో కానీ వాళ్ళైతే వచ్చుంటే దాన్ని కంపెనీకి రిటర్న్ అయితే చేసేస్తారు. మనం అయితే చేస్తే మాత్రం లేదు, రాదు అని చెప్పి వాళ్ళు అయితే చెప్పారనమాట. దాంతోపాటు అయితే ఇదిగోండి టీవీ అయితే మనకి ఇట్లా ఉంది. మనకు వచ్చేటప్పటికి ఇది 43 ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీ అనమాట. థింక్ క్యూఏఐ తోటి అయితే వస్తుంది. ఇది ఎల్జీ వాళ్ళు అనమాట సపోర్ట్ దీనికి ఉండేది. దీంట్లో ఉండే వెబ్ఓఎస్ కూడా ఎల్జీ వాళ్ళది. మనకి దీంట్లో టీవీతో పాటు 2 బాక్సులు అయితే వచ్చినాయి. ఐ మీన్ ఒక కవర్ అయితే దీంట్లో ఉంది, ఇంకోటి అయితే సైడ్ ఉండేది వైట్ బాక్స్ అదైతే ఉంది. మనకి కవర్లో అయితే ఏమేమి ఉన్నాయి మీకైతే ఒకసారి చూపిస్తాను. దీంట్లో అయితే బీపీఎల్ వారంటీ అయితే 3 years ఉంది కదా, ఆ వారంటీ ఒకటి మాన్యువల్ అయితే ఇచ్చున్నారు. దాంతోపాటు చూడండి, ఇది మాన్యువల్ అనమాట, యూజర్ మాన్యువల్. దాంతోపాటు వారంటీ కార్డు కూడా ఉంది. అది కాకుండా మనకి ఇంకా దాంట్లో మ్యాజిక్ రిమోట్ అయితే ఇచ్చున్నారు అనమాట. ఒకనాడు చూపిస్తాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇది మ్యాజిక్ రిమోట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 2 సెల్స్లు కూడా ఇస్తున్నారు. మనకి దాన్ని హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చిన్న హోల్డర్ టైప్ ఒకటి ఇచ్చి దానికైతే 4 స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చూడండి, మీకైతే రిమోట్ అనేది చూపిస్తాను నేను ఒకసారి. ఈ మ్యాజిక్ రిమోట్ అంటే మనకి కర్సర్ పాయింటర్ కూడా వస్తుంది అనమాట. మనకి మౌస్ పాయింటర్ ఎట్టయితే మూవ్ చేసుకుంటామో దీంట్లో కూడా అట్లాగే మూవ్ అవుద్ది. ఇది దాదాపు నాకు చూస్తే ఇది బీపీఎల్ బ్రాండ్ అనే ఉంది, కానీ దాదాపు ఎల్జీ వాళ్ళ రిమోట్ ఉంటుంది కదా, సేమ్ జెరాక్స్ అయితే ఉంది. దాదాపు అట్నే ఉంది. చూడండి, నంబర్లు, షార్ట్ కట్లు, తర్వాత సెట్టింగ్స్, మ్యూట్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, తర్వాత మధ్యలో వచ్చి స్క్రోలర్ అయితే ఇచ్చారు కదా, అదైతే పాయింటర్ అనమాట.
కింద వచ్చి మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వాటి షార్ట్ కట్స్ అయితే ఇచ్చారు. మనకైతే 2 బ్యాటరీలు అయితే డ్యూరాసెల్ వాళ్ళది ఫ్రీ ఇస్తున్నారు. అవి అయితే మనం దాంట్లో అయితే పెట్టేస్తాం ఒకసారి చూడండి. మనమైతే బ్యాటరీలు అయితే ఇన్సర్ట్ చేసేద్దాం దానికి. అంత లోపల బ్రో అయితే దాని ఇన్స్టాలేషన్కి అయితే దాన్ని మొత్తం ఎప్పదీస్తున్నాడు. అందుకని చెప్పి నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బ్యాటరీస్ అయితే పెట్టేసాము. ఇదైతే రెడీ అనమాట. మన రిమోట్ అయితే రెడీ అయిపోయింది. ఈ రిమోట్ ప్రెస్ చేస్తే రెడ్ కలర్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది కదా, దాంట్లో అయితే లైట్ వెలుగుతుంది. మనకి రెండో బాక్స్ అనేది ఇచ్చారు కదా, దాంట్లో అయితే మనకి 43 ఇంచెస్ టీవీ కదా మనది, QLED, అదే క్వాంటమ్ డాట్ LED టీవీ కదా. దీనికైతే మనకి స్టాండ్ అయితే ఇస్తారు కదా, దీనికి స్టాండ్ ప్రొవైడ్ చేశారు. దాని ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ అనమాట. ఇది వాల్ మౌంటింగ్ బ్రాకెట్ కూడా కంపెనీ వాళ్ళే ఇన్బిల్ట్ ఇచ్చేసారు మనకి. ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ రెండు వచ్చి మనకి స్టాండ్ అనమాట. టీవీ ఇన్ కేస్ మనం కానీ టేబుల్ మీద పెట్టుకోవాలనుకుంటే, అంటే టీవీ స్టాండ్ కాడ ఈ రెండు దానికి స్క్రూస్ ఇచ్చాడు, దాన్ని అయితే పెట్టి చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వాల్ మౌంటింగ్ బ్రాకెట్కి అయితే కొట్టడానికి వెనకైతే ఈ స్క్రూస్ అయితే బిగించాలన్నమాట. దాంతోపాటు ఇదిగోండి పైన అనేది హ్యాంగింగ్ టైప్ స్క్రూస్ 2 వచ్చినాయి, వాటిని అయితే మౌంట్ చేస్తున్నారు. దాంతోపాటు బ్యాక్ సైడ్ సపోర్ట్గా రావడానికి కింద 2 అయితే వస్తాయి అనమాట. దాంతోపాటు ఇదిగోండి చూపించాను కదా ఇందాక, వాల్ మౌంటింగ్తో పాటు మనకి స్టాండ్కి అయితే 2 ఇచ్చారని చెప్పి 2 బ్రాకెట్స్ అవి అయితే అనమాట. అక్కడ పెట్టేసి మనకి స్క్రూస్ ఇచ్చారు కదా, ఆ స్క్రూస్ అయితే ఫిట్ చేసేస్తే మనం స్టాండ్ మీద అయినా పెట్టుకోవచ్చు. నాకు ఈ టీవీలో నచ్చింది ఇంకోటి ఏంటంటే, మనకి పైన హ్యాంగింగ్ చేసుకోవడానికి వైట్ కలర్ ఇచ్చారు. గోడకి మనకి ఆనొద్దు కదా, అప్పుడైతే గీతలు పడకుండా ఉండడానికి అయితే కుషన్ టైప్ ఇచ్చి అక్కడ 2 అంటే కుషన్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట, గోడ గీతలు పడకుండా టీవీకి అని చెప్పి. అది నాకు చాలా బాగా అయితే నచ్చింది. మనకి టీవీ సైడ్ చూసుకుంటే ఏమేమి పోర్ట్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. 3 HDMI పోర్ట్లు అయితే ఇచ్చారు, 1 USB పోర్ట్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ అయితే మనకి డిష్ కేబుల్ వస్తుంది కదా అది, దాంతోపాటు ఆడియో వీడియో కేబుల్స్ పెట్టుకునేది, తర్వాత ఆప్టికల్ కేబుల్, ఇంకో USB పోర్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు RJ45 మన ఈథర్నెట్ కేబుల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. దీంట్లో అడిషనల్గా ఏంటంటే మనకి తర్వాత మనకి స్పీకర్లు 12 వోల్ట్ అయితే 2 ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి, ఇక్కడ ఉండేది స్పీకర్లు. దాంతోపాటు కింద మనకి 5 స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అవి ఎందుకంటే వాల్యూము, అప్ అండ్ డౌన్, ప్రోగ్రాము అప్ డౌన్, తర్వాత టీవీ ఆఫ్ చేయడానికి అయితే స్విచ్లు అనమాట. డౌన్ సైడ్ చూపించింది బ్రో అయితే. టీవీ అయితే వాల్ మౌంట్ చేయడానికి అయితే బ్రాకెట్ అయితే రెడీ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే మనం టీవీ అయితే ఫిట్ చేసేసాము, చూస్తున్నారు కదా. ఇది 1K మనకి సౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, డాల్బీ అనమాట. దీంట్లో ఇదైతే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి పవర్ సేవింగ్ మోడ్గా 2 స్టార్ అయితే ప్రొవైడ్ చేశారు. డాల్బీ ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఇది హోమ్ థియేటర్ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది, చాలా బాగుంది. మనమైతే వీడియో కూడా పెట్టి చూసాం. ఇంకోటి ఏంటంటే టీవీ ఎప్పుడైనా ఆన్ చేసిన తర్వాత దాని మీద ప్యానల్ మీద ఉన్న కవర్ అయితే ఇస్తాడు కంపెనీ వాళ్ళు, ప్రొటెక్టివ్ అంటే స్క్రాచెస్ పడకుండా ఉండడానికి ప్రొటెక్టివ్గా ఉంటుందని చెప్పి ఒక లేయర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు కానీ దాన్ని కానీ చూస్తే టీవీ ఫిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని అయితే పీకేయండి. అది కానీ కొన్ని రోజులు ఎక్కువగానే ఉందనుకోండి, దానికి అతుక్కుపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అప్పుడు ప్యానల్ బోర్డు దెబ్బతింటుంది టీవీది. కాబట్టి అదైతే తీసేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఏ కంపెనీ ఇవ్వదు, దీనికైతే 3 years వారంటీ ఇచ్చారు. దాంతోపాటు ఏంటంటే మనకి అడిషనల్గా నేను ఇంకో 4 years వారంటీ కంపెనీ ఏదో ఆఫర్ కింద పెట్టుంటే నేనైతే తీసుకున్నాను. ఓవరాల్గా మనకి ఈ టీవీకి వచ్చి 7 years వారంటీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దానికి నేను ఎక్స్ట్రా అయితే అమౌంట్ ఈ పైన మెన్షన్ చేస్తున్నాను చూడండి, అట్లా అయితే అంత అయితే ప్రొవైడ్ చేశారనమాట. 4 years మొత్తం 7 years వారంటీ అయితే మనకు వస్తుంది. నేను దీని అయితే రిలయన్స్లో అయితే పర్చేజ్ చేశాను. ఇది కూడా మనం కొత్తపట్నం బీచ్ వ్లాగ్ ఉంది కదా, ఆ వీడియో అయితే ఇది. డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది అనమాట. మనకి ఇదిగోండి మెనూ అయితే ఎట్లా వస్తుంది, మనం కర్సర్ పాయింట్ వస్తుంది అని చెప్పాను కదా, మ్యాజికల్ రిమోట్ కాబట్టి. ఏమైనా యాప్స్ కావాలంటే ఇన్బిల్ట్ కొన్ని యాప్స్ అయితే ఇస్తున్నారు, యాపిల్ టీవీ కూడా ఇస్తున్నారు. ఇన్ కేసు ఇంకో ఎక్స్ట్రా కావాలంటే మనకి అక్కడ యాప్ స్టోర్ అయితే ఉంది, మనం డౌన్లోడ్ చేసుకొని అయితే వాడుకోవచ్చు అనమాట. టీవీ మాత్రం క్వాలిటీ క్లారిటీ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. దీంట్లో డిస్ప్లే కూడా చాలా బాగుంది అనమాట, రియాలిటీ లుక్ అయితే ఉంది. ఇది ఓవరాల్గా అయితే నాకు పడ్డ ప్రైస్ వచ్చి నియర్లీ 33,000 అయితే వచ్చింది. మనకి క్రెడిట్ కార్డ్ అయిగానే ఉంటే ఇంకో 1,500 రూపీస్ అయితే తగ్గద్ది. ఓవరాల్గా ఎంత అమౌంట్ పడింది విత్ ఎక్స్టెండెడ్ వారంటీ తోటి అనేది మీకు పైన డిస్ప్లే పెడతాను. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.